ఈరోజు మనం వినబోయే కథ నిజంగా అద్భుతం. కళ్ళు లేకపోయినా తన పాటలతో లక్షలాది మంది జీవితాల్లో వెలుగు నింపిన ఒక గొప్ప మహిళ గురించి తెలుసుకుందాం. అసలు మన జీవితాల్లో ఈ బాధ ఎందుకుంటుంది? కొన్ని ప్రార్థనలకు, ప్రత్యేకంగా స్వస్థత కోసం చేసేవాటికి ఎందుకు జవాబు రాదు? ఈ ప్రశ్న మనలో చాలామందిని ఎప్పుడో ఒకప్పుడు తొల్చే ఉంటుంది కదా. జీవితంలో తగిలే గాయాలు, తీరని కోరికలు అన్నీ మనల్ని నిరాశలోకి నెట్టేస్తాయి. కాని ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒకరి జీవితంలో దొరుకుతుంది. ఆమె పేరే ఫ్యానీ క్రాస్బీ. జీవితంలో ఒక్కసారి కూడా సూర్యోదయాన్ని చూడని మహిళ. అయినా సరే తన అంధత్వంతోనే లక్షలాది మందికి ఆత్మీయమైన చూపునిచ్చింది. విచిత్రంగా ఉంది కదా. పదండి, ఆ చీకటిని జయించిన ఆమె అద్భుతమైన కథలోకి వెళ్దాం. అయితే ఆమె ప్రయాణం పూలబాట కాదు. అది ఒక లోతైన గాయంతో మొదలైంది. అసలు ఊహించని విషాదాలు చిన్నప్పుడే ఆమె జీవితాన్ని చుట్టుముట్టాయి. చూడండి, ఆమె జీవితంలోకి విషాదం ఎంత వేగంగా వచ్చిందో. పుట్టిన 6 వారాలకే, కేవలం 6 వారాలకే ఒక డాక్టర్ చేసిన పొరపాటు వల్ల శాశ్వతంగా చూపు కోల్పోయింది. అంతటితో ఆగలేదు. ఏడాది కూడా నిండకముందే తండ్రి చనిపోయారు. ఇంకేముంది, అంతులేని చీకటి, దానికితోడు అనాథరికం ఆమె బాల్యాన్ని పూర్తిగా కమ్మేశాయి. ఇలాంటి కష్ట సమయంలో ఆమె జీవితంలోకి ఒక వెలుగులా వచ్చారు వాళ్ల నాయనమ్మ యూనెస్. ఫ్యానీ ప్రపంచాన్ని చూసే దృష్టిని పూర్తిగా మార్చేసిన వ్యక్తి ఆమె. యూనిస్ తన మనవరాలికి కళ్ళు ఇవ్వలేకపోయి ఉండొచ్చు, కాని అంతకన్నా గొప్పదైన ఒక దర్శనాన్ని ఇచ్చింది. కళ్ళు లేకపోయినా ప్రపంచాన్ని ఎలా చూడాలో నేర్పింది. అదెలాగో తెలుసా? యూనిస్ ఫ్యానీకి ప్రపంచాన్ని తన మాటలతో చూపించేది. ఒక డైసీ పువ్వుని చేతిలో పెట్టి, చూడు, ఈ నునుపైన రేకులను తాకు, దీని మధ్యలో సూర్యుడిలాంటి బంగారు హృదయం ఉంది అని వర్ణించేది. అంటే స్పర్శ ద్వారా, తన మాటల ద్వారా ప్రతి పువ్వుని, ప్రతి చెట్టుని ఫ్యానీ మనసులో ఒక అందమైన చిత్రంగా నింపేసింది. ప్రకృతి గురించే కాదు, యూనిస్ దేవుని వాక్యాన్ని కూడా ఆమె హృదయంలో నాటారు. ఇక ఫ్యానీ జ్ఞాపకశక్తి గురించి చెప్పాలంటే అమోఘం. నమ్మగలరా? 10 ఏళ్ల వయసుకే బైబుల్లోని మొదటి 5 పుస్తకాలను, అంటే పంచకాండాన్ని మొత్తం కంఠస్థం చేసేసింది. ఆ వాక్యాలే కదా ఆ తర్వాత ఆమె రాసిన వేలాది కీర్తనలకు ప్రాణం పోశాయి. ఆమెలో ఎంతటి పరిణతి ఉందో చూడండి. కేవలం 8 ఏళ్ల వయసులోనే ఈ కవిత రాసింది. అంటే తన పరిస్థితిని చూసి బాధపడకుండా సంతోషంగా ఉండాలని అప్పుడే నిర్ణయించుకుంది. ఇది తన పరిస్థితిని కాదనడం కాదు, దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించడం. సరే, బాల్యం ఎలా గడిచింది? మరి ఆమె యవ్వనం ఎలా సాగింది? అక్కడే ఆమె తన జీవితంలోని పెద్ద పోరాటాల మధ్య, నష్టాల మధ్య తన అసలైన పిలుపును కనుగొంది. బయట ప్రపంచానికి ఆమె జీవితం చాలా విజయవంతంగా కనిపించింది. ఎంతలాంటే ఏకంగా దేశ అధ్యక్షులను కలిసేంత కీర్తి సంపాదించింది. కాని ఆమె లోపల మాత్రం ఒక పెద్ద పోరాటం జరుగుతూనే ఉంది. ఒంటరితనం, తననెవరైనా ప్రేమిస్తారా అన్న భయం ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. ఆ ఒంటరితనానికి సమాధానం దొరికినట్లే అనిపించింది. తనలాగే చూపులేని ఒక సంగీతకారుడితో ఆమెకు వివాహం జరిగింది. కాని అయ్యో, ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. వాళ్లకు పుట్టిన ఒక్కగానొక బిడ్డ పసివయసులోనే చనిపోయింది. ఈ గాయం ఎంత లోతైనదో కదా. బహుశా ఆ విషాదం నుంచే ఆ తర్వాత ఆమె రాసిన కీర్తనల్లో అంత ఆర్ద్రత, ఓదార్పు నిండాయేమో. ఇంత పెద్ద దుఃఖం తర్వాత ఆమెకు ఈ లోకంలో వచ్చే పేరు, ప్రఖ్యాతులన్నీ చాలా బోలుగా, నిస్సారంగా అనిపించాయి. తన జీవితానికి ఇంతకంటే గొప్ప అర్థముందని ఆమెకు అర్థమైంది. ఆ క్షణంలోనే ఒక నిర్ణయం తీసుకుంది. ఇకపై తన పాటలతో దేవునికే సేవ చేయాలని. అదే ఆమె జీవితాన్ని మార్చేసిన నిజమైన పిలుపు. ఆ పిలుపును అందుకున్న వెంటనే జరిగింది అద్భుతం. కేవలం 20 నిమిషాల్లో ఈ ప్రసిద్ధ కీర్తన రాసింది. బహుశా తన బిడ్డను కోల్పోయిన బాధలోంచే ఈ మాటలు పుట్టాయేమో. అందుకే కదా ఈ పాట వేలాది మంది దుఃఖిస్తున్న తల్లిదండ్రులకు ఓదార్పునిచ్చింది. ఇది కూడా అంతే. ఒక స్నేహితురాలు సరదాగా వాయించిన చిన్న మ్యూజిక్ ట్యూన్ వినగానే వెంటనే ఫ్యానీ నోటి నుండి ఈ అద్భుతమైన కీర్తన వచ్చేసింది. ఆ తరువాత ఇది ఆమె విశ్వాసానికే కాదు, లక్షలాది మంది విశ్వాసానికి ఒక ప్రతీకగా నిలిచిపోయింది. సరే, తన పిలుపును అందుకుంది. మరి ఆ తర్వాత ఆమె పని, ఆమె పాటలు ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపించాయో చూద్దాం.
ఆమె జీవితంలో ఒక పెద్ద వైరుధ్యం మనకనిపిస్తుంది. ఒకవైపు చూస్తే ఆమె బ్రతికింది చాలా పేదరికంలో, మామూలు గదుల్లో, కొన్నిసార్లు తర్వాత పూట భోజనం ఉంటుందో లేదో కూడా తెలిసేది కాదు. కాని మరోవైపు ఆమె మాటలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ఆత్మలను బలపరిచాయి. ఆలోచించండి, తన చిన్న గదిలో కూర్చుని రాసిన పాటలు యుద్ధభూమిలో సైనికులకు, జైల్లో ఖైదీలకు ధైర్యాన్నిచ్చాయి. 8,000కు పైగా కీర్తనలు ఊహించుకోగలమా? అదొక నమ్మశక్యం కాని సంఖ్య. దీన్ని బట్టే అర్థమవుతోంది ఆమె తన జీవితంలోని ప్రతి శ్వాసను దేవుని సేవకే అంకితం చేసిందని. ఇక మనం ఈ కథలో చివరి అత్యంత ముఖ్యమైన భాగానికి వచ్చాం. తన అంధత్వం గురించి, తన విశ్వాసం గురించి చివరిగా ఆమె ఏమనుకుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాటలు వినండి, ఎంత శక్తివంతమైనవో. అందరూ బలహీనతనుకునేదాన్ని ఆమె ఒక వరమని ఎందుకంటుందో ఆ తర్వాత మాటల్లో మనకర్థమవుతుంది. ఇది కదా అసలైన విశ్వాసం. ఆమె జీవిత దృక్పథానికి ఇది పరాకాష్ట. ఈ లోకంలో ఏది చూసినా చూడకపోయినా పరలోకం వెళ్లాక తను చూసే మొదటి ముఖం తన రక్షకుడిదే అవ్వాలన్నది ఆమె ఆశ. అందుకే తన అంధత్వాన్ని శాపంగా కాదు, ఒక కిరీటంగా భావించింది. ఆమె జీవితం నిజంగా ఒక గొప్ప సాక్ష్యం. తనకు కళ్ళు లేవని ఏడవలేదు. ఉన్నదానితో, అంటే తన ప్రతిభతో అద్భుతాలు సృష్టించింది. తన బలహీనతలే దేవుని మహిమకు గొప్ప సాధనాలుగా మార్చుకుంది. ఫ్యానీ క్రాస్బీ కథ మన ముందొక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక బలహీనత, ఏదో ఒక గాయముంటుంది. మరి వాటిని చూసి కుంగిపోతామా, లేక ఫ్యానీలాగే వాటినొక గొప్ప ఉద్దేశం కోసం వాడబడేలా మార్చుకుంటామా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.